హాయ్ ఎవ్రీవన్. సో ఈ వీడియోలో అయితే ప్రజెంట్ తమిళ చూసిన వాళ్ళకైతే అర్థమే ఉంటుంది కదా, ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న 3D AI ఫొటోస్ అన్నమాట. ఇది ఎలా క్రియేట్ చేయాలి, జస్ట్ 1 క్లిక్ తోటి ఎలా సింపుల్గా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. మన సుమేక్ ఫస్ట్ నేను కూడా చాలా ఎగ్జైటింగ్ అయ్యాను. ఎలా చేస్తారని ఫస్ట్ చేస్తే నాకు చాలా సింపుల్గా ఇంత ఈజీ అనిపించి వీడియో తీయాలనిపించింది. సో ఫస్ట్ అయితే నేను చూపిస్తాను ఎలాగో. కాకపోతే దీంతో పాటుగా మనది మూవ్ ఓవర్ వీడియో కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ 3D AI ఫోటోని మూవ్ చేయగలము అన్నమాట. 2 హ్యాండ్స్ తోటి, జస్ట్ 1 హ్యాండ్స్ తోటి ఇలా చేయొచ్చు అన్నమాట. అది కూడా ఎలాగ ఇప్పుడు చూపిస్తాను. దీనికన్నా ఒకే ట్రిక్ ఏంటంటే, ఏ ఫోటో అయినా కొద్దిగా నిల్చొని ఉంటే ఆ ఫోటో అనేది చాలా బాగా వస్తుంది. అంటే కూర్చున్నా కూడా వస్తుంది, కానీ నిల్చున్న ఫొటోస్కి చాలా బాగా అట్రాక్టివ్ ఉంటుంది అన్నమాట. ఫస్ట్ అయితే వీడియోలో చూపిస్తున్నట్టు మనం గూగుల్లో జెమినీ అని ఉంటుంది కదా ఆప్షన్, దాంట్లో మనం ఎంటర్ అవ్వాలి. ఇప్పుడు నేను చూపిస్తాను. జెమినీ అని సెర్చ్ చేస్తాను. ఇలా అన్నమాట. ఇక్కడ వచ్చేసింది చూడండి, జెమినీ అనే ఆప్షన్ వచ్చింది. దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మన ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇంటర్ఫేస్ అనేది మన నేమ్తో సహా వస్తుంది కదా. కింద ప్లస్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మన ఫొటోస్, మనం ఏ ఫోటో అయితే మనం ఏ ఫోటో చేయాలనుకుంటున్నామో ఆ ఫోటోని మనం చూస్ చేసుకోవాలి. ప్రజెంట్ అయితే ప్లస్ అనే ఆప్షన్ చేస్తే మన గ్యాలరీ, లేకపోతే డైరెక్ట్ మన కెమెరా అన్ని ఆప్షన్స్ వస్తున్నాయి కదా. నేను గ్యాలరీలో ఎంటర్ చేస్తున్నాను. చూసారు కదా, నేను ఇక్కడ అక్కది మొత్తం సుమి అక్క చూశాను కదా, దాంతో పాటే నేను ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ మా పాప ఫోటోస్ అయితే ఇక్కడ పెట్టాను. ఈ ఫోటోని ఒక ఏ 3D ఫోటో ఎప్పుడైతే చూపిస్తాను. ఇక్కడ ఇలా ఫోటో ఎంటర్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ ఒక టెక్స్ట్ అయితే కాపీ చేసి పెట్టుకున్నాను. ఆ టెక్స్ట్ నేను డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. సేమ్ యాస్ట్ టెక్స్ట్ని అక్కడ మనం పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడైతే ప్రజెంట్ ఖాళీగా ఉంది కదా, నేను మళ్ళీ టెక్స్ట్ అనేది మళ్ళీ కాపీ చేసి ఇందులో ఎంటర్ చేస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా అన్నమాట. ఈ టెక్స్ట్ అని సేమ్ యాస్టీస్గా ఫోటో కింద పేస్ట్ చేసేస్తే అయిపోతుంది. జస్ట్ ఏ సెకండ్ అని చెప్పేసి ఆప్షన్ వచ్చేస్తుంది. నేనైతే ప్రజెంట్ అయితే ఇప్పుడు ఈ టెక్స్ట్ని కాపీ చేసి ఇక్కడ అయితే పేస్ట్ చేస్తున్నాను. వచ్చేసింది చూడండి. ఇక్కడ జస్ట్ 1 క్లిక్కే ఓన్లీ. అది ఏ యాస్టీస్ అది ఆ టెక్స్ట్ని అయితే మన యాస్టీ అందులో పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న తర్వాత కింద ఓకే అని యారో మార్క్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మనకు జస్ట్ ఏ సెకండ్ అని వస్తుంది. ఇంత సింపుల్గా అనిపించింది. జస్ట్ చూడడానికైతే ఎంత ఎడిటబుల్ అంటే ఫోటో అనేది ఎంత ఎడిట్ చేస్తున్నారో అనిపిస్తుంది, కానీ జస్ట్ 1 క్లిక్ తోటి మనకు మొత్తం ఫోటో అనేది రెడీ చేసి ఇస్తుంది. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ జస్ట్ ఏ సెకండ్ ఉంది కదా, కింద మనకు ఫోటో అనేది రెడీ అయి వస్తుంది. కొద్దిగా టైం అటు ఇటు పడుతుంది, కానీ వెంటనే మనకు చూపిస్తుంది. రెడీ అయిపోయింది మన ఇమేజ్. ఇప్పుడు పైకి స్క్రోల్ చేస్తే చూడండి ఎంత బాగా వచ్చిందో. జస్ట్ నిల్చున్న ఫోటో తీసుకుంటే ఇంత బాగా, అది కూడా పాపది కాబట్టి వెనక బ్యాక్గ్రౌండ్ చూసారా, కంప్యూటర్ ఫ్రంట్ మీద డెస్క్ టాప్ మీద మనం నిల్చున్న ఫోటో అన్నమాట. ఇలా వస్తుంది. మీ ఫ్రెండ్దైనా ఎవరిదైనా చాలా సింపుల్గా చేయొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా చాలా బాగా, చాలా అట్రాక్టివ్ అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇలాంటి ఫొటోస్ని మనం మూవబుల్ వీడియోస్కి ఎలా కన్వర్ట్ చేయాలో అది కూడా చూపిస్తాను. ఇప్పుడు వీటిని ఫస్ట్ నేను ఈ ఫోటోని డౌన్లోడ్ చేసుకోవాలి, సేవ్ చేసుకోవాలి కదా. పైన ఒకటి యారో మార్క్ కనబడుతుంది కదా, దాన్ని డౌన్లోడ్ చేసేస్తే మన ఫోటో అనేది వచ్చేస్తుంది. గ్యాలరీలో డౌన్లోడ్ చేశాను. ఇది మళ్ళీ గ్యాలరీలో వచ్చింది రాలేదు ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ నేను గ్యాలరీతో ఎంటర్ చేస్తున్నాను. ఇంకా చూసారు ఫొటోస్లో వస్తుంది కదా, ఇక్కడ ఫస్ట్ మన ఫోటోనే వస్తుంది చూడండి. మనం ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్న ఫోటో చూసారు కదా, చాలా సింపుల్గా మన గ్యాలరీలో ఈజీగా వచ్చేస్తుంది. ఎటువంటి పేమెంట్ అలాంటిదేం లేకుండా ఇలాగే మన కపుల్స్ ఫొటోస్, మన ఫ్రెండ్దైనా ఇలాంటి ఎటువంటి ఫొటోస్ అయినా చాలా ఈజీగా చేస్తుంది. ఇలాంటి ఫొటోస్ కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. సో వీడియోలో ఇప్పుడు చూపిస్తున్నప్పుడు ఇప్పుడు ఇందాక చూపించిన వీడియోని మూవబుల్ వీడియోగా ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ కనబడుతుందిగా పిక్స్వర్స్ AI అని, దాన్ని మనం టైప్ చేయాలి. గూగుల్లో పిక్స్వర్స్ AI అని టైప్ చేస్తే ఇక్కడ ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. చూస్తున్నా ఫస్ట్ 1, దాన్ని మనము ఫస్ట్ సైన్అప్ చేసుకుంటేనే మనకు వీడియో అనేది రెడీ చేసి ఇస్తుంది.
సో ఇంటర్ఫేస్ ఇలా వచ్చిందన్నమాట. కింద మనకు ప్లస్ అనే సింబల్ ఉంది కదా, దాంట్లో మనం ఇందాక డౌన్లోడ్ చేసుకున్న మనం ఏ ఫోటోనైతే మనం మూవబుల్ వీడియోగా ఏ వీడియోగా చేయాలో ఆ ఫోటోనైతే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ అన్నమాట చూసారు కదా, ఇక్కడ ప్లస్ అన్న ఆప్షన్ ఉంది కదా దాంట్లో. సో ఇక్కడైతే ఏదన్నా ఒక ఫోటో తీసుకోవాలి. నేను ఇక్కడ ఉన్న ఈ ఫోటో తీసుకున్నాను. దీన్ని మనం ఇప్పుడు ప్రజెంట్ మూవబుల్ వీడియోగా వీడియోగా కన్వర్ట్ చేయాలి. నేనైతే ఇక్కడ క్లిక్ చేశాను. ఇక్కడైతే ఫోటో అనేది డౌన్లోడ్ అవుతుంది కదా. ఇప్పుడు దీన్ని మనం టెక్స్ట్ రాసేస్తే మనకు వీడియోగా కన్వర్ట్ చేస్తుంది వీడియోగా. టెక్స్ట్ ఏమైనా రాయాలంటే ఇక్కడ ఉంది కదా దిస్ వీడియో, ఇక్కడ చూపిస్తాను ఆవిడ్ని. దిస్ 3D మోడల్ ఈజ్ ఇన్ సమ్ వన్ హ్యాండ్స్. సేమ్ యాస్ట్ ఇలా టెక్స్ట్ రాసేసి క్రియేట్ అనే ఆప్షన్ ఇక్కడ కనబడుతుంది. దాని మీద ఇక్కడ క్రియేట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయగానే మనకు వీడియో అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు చూపిస్తాను. జస్ట్ సెకండ్ టైం తీసుకుంటుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ మీరు వీడియో జనరేటింగ్ అని పర్సెంటేజ్ సహా చూపిస్తుంది. దాని పక్కనే చూపిస్తుంది చూడండి. చాలా సింపుల్గా ఉంది. జస్ట్ అక్కడ టెక్స్ట్ ఇక్కడ టెక్స్ట్ ఫొటోస్ అనేది డౌన్లోడ్ చేసుకుని అక్కడ ఎంటర్ చేయాలి. కాకపోతే టెక్స్ట్ అనేది కొద్దిగా మనకి ఇబ్బందిగా ఉంటుంది. దాన్ని సింపుల్గా పేస్ట్ చేయొచ్చు. చూసారు కదా ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో. ఫోటోని వీడియోలా కన్వర్ట్ అయిపోయింది ఈజీగా. ఇక్కడ మనకు ఆప్షన్స్ కూడా ఉన్నాయి, డౌన్లోడ్, సేవ్ అలాంటిది. కింద కనపడుతుంది చూడండి. ఇప్పుడు చూపిస్తాను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో, సేవ్ ఎలా చేసి పెట్టుకోవాలో మొత్తం చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకు వాటర్ మార్క్ వితౌట్ వాటర్ మార్క్ అని చూపిస్తుంది. వితౌట్ వాటర్ మార్క్ అయితే మనకు మనీ అది పే చేయాలి. సో వాటర్ మార్క్ పైన అయితే క్లిక్ చేస్తాను. సేవ్ అయితే ఆల్రెడీ సేవ్ అయిపోయింది. సో ఇలాగే అన్నమాట. చాలా సింపుల్గా అయితే మనం వీడియోస్ అనేది ఏ ఫొటోస్ అనేది మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఈ వీడియోని గ్యాలరీలో సెట్ చేస్తున్నాను. గ్యాలరీని ఆల్బంలో డౌన్లోడ్ చేసుకుంటున్నాను. సో ఆల్బమ్ నేమ్తో సైట్ చేసి కన్ఫర్మ్ క్లిక్ చేస్తే మనకు గ్యాలరీలో వచ్చేస్తుంది అన్నమాట. సో ఇంతే అండి, ఇంత ఈజీగా అయితే మనము చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. డౌన్లోడ్స్ దాంట్లో అయితే మన వీడియోస్ అయితే వచ్చేసింది చూడండి. ఇక్కడ ఇందాక డౌన్లోడ్ చేసుకున్నాను కదా, ఇలా సింపుల్గా ఈజీగా వీడియో అనేది ఫోటోలో వీడియోస్ ద్వారా కన్వర్ట్ చేయవచ్చు అన్నమాట. ఇంతే కాదు, చాలా సింపుల్గా అయితే ఇటువంటివి చాలా చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు మొత్తం ఫొటోస్ అన్నమాట. ఇప్పుడు ఇలాగే సేమ్ టెక్స్ట్ యాడ్ చేసి పెట్టేసేది అనమాట. ఇలాంటివి మొత్తం చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ వీడియోలో యొక్క పాయింట్ వచ్చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.